అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల చేరిక విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి అలిసన్ బరోస్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. నిధుల కోత విధించడం దగ్గర నుంచి తాజాగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేయడం వరకు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని కూడా గురువారం రద్దు చేశారు. దీంతో ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో యూనివర్సిటీ ఓ పిటిషన్ దాఖలు చేసింది. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే వారు ప్రవేశం పొందిన విద్యా సంస్థలు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ SEVP కింద వీసా కోసం అవసరమైన పత్రాలను జారీ చేయాలి. ఈ సర్టిఫికేషన్ ఆధారంగానే విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ SEVP వ్యవస్థ నుంచి హార్వర్డ్ను తొలగించడం అన్యాయమని, నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని హార్వర్డ్ తన పిటిషన్లో పేర్కొంది. అయితే హార్వర్డ్లో 140కి పైగా దేశాల నుంచి సుమారు 7,000 మంది విదేశీ విద్యార్థుల దాకా ఉన్నారు. ఇది యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో సుమారు 27% సమానం. సో ఈ నిర్ణయం అమలైతే ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో 1/4 మందిని తొలగించేసినట్టు అవుతుంది అని హార్వర్డ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం చదువుతున్న వారు అలాగే కొత్తగా చేరబోయే వారు అందరూ ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారం ప్రభుత్వం చర్యలతో కొన్ని ముఖ్యమైన పరిశోధనా కార్యక్రమాలు, ప్రయోగశాలలు, క్లినిక్స్ అండ్ వీసా ఆధారిత కోర్సులు గందరగోళానికి గురయ్యాయి. తమకు తక్షణమే ప్రభుత్వ చర్యల నుంచి ఉపశమనం కలిగించాలని యూనివర్సిటీ ఆ పిటిషన్లో కోర్టును కోరింది. న్యాయమూర్తి బరోస్ జోక్యం చేసుకుని ట్రంప్ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విదేశీ విద్యార్థులకు మాత్రమే కాకుండా అమెరికాలోని ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా పెద్ద ఊరటను కల్పించింది కోర్టు. ఈ నిర్ణయం అమెరికాలో ఉన్న విద్యను అభ్యసించాలనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు అయితే ట్రంప్ సర్కారు నిర్ణయం హార్వర్డ్లో చదువుతున్న సుమారు 10,158 మంది విదేశీ విద్యార్థులు, స్కాలర్ల భవితవ్యాన్ని గందరగోళంలో పడేసినట్టయింది. వీరిలో సుమారు 788 మంది భారతీయులు ఉన్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఇప్పుడు సర్టిఫికెట్స్ పొందే విషయంలో అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు. కోర్సుల మధ్య ఉన్నవారు మాత్రం ఇతర వర్సిటీల్లోకి మారాల్సిందే. లేదంటే అమెరికాలో ఉండేందుకు చట్టపరమైన హోదా కోల్పోయి దేశ బహిష్కరణకు గురవుతారని అక్కడ విద్యార్థులు భయపడుతున్నారు. అయితే హార్వర్డ్ పై తాజా ఆంక్షలను వర్సిటీకి చెందిన దక్షిణాసియా విద్యార్థుల సంఘం SAAతో పాటు పలు దేశాల విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు గమ్యంగా కొనసాగాలన్న ఆకాంక్ష అమెరికాకు బహుశా లేనట్టుగా ఉందని చైనా దుయ్యబట్టింది. హార్వర్డ్లో 1,203 మంది చైనా విద్యార్థులున్నారు. భారత విద్యార్థులపై ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్టు మన దౌత్య వర్గాలు తెలిపాయి. ప్రభావిత విద్యార్థులను చేర్చుకునేందుకు హాంకాంగ్లోని అత్యున్నత వర్సిటీలు ముందుకొచ్చాయి. వారికి అన్ని విధాలా సాయం అందిస్తామని SAA ప్రకటించింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.